నాగుల చవితి వస్తే అంతే మా ఇంట్లో పండగే. అదేంటంటే నాగుల చవితి పండుగ మరుసటి రోజు నుంచి మా సందులో 10 మంది ఆడవాళ్ళు గుంపులుగా కూడి రోళ్లలో నూగుపిండిని దంచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా ఎవరు చేయట్లేదు. ఎందుకంటే పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా రోగాలు వస్తే ఇంకా మన బాడీలో ఏం స్టామినా ఉంటుంది. అందుకే అప్పట్లాగా ఇప్పుడు ఎవరు దంచలేకపోతున్నారు. కానీ మా వాళ్ళు అలా చేయకుండా మా అమ్మ మా నాన్న మా ఇంట్లో ఉన్న రోల్లో నూగుపిండిని దంచుతున్నారు. ఎందుకంటే మిషన్కి ఇస్తే టేస్ట్ అనేది ఉండదని మా అమ్మ వాళ్ళు మా ఇంట్లో ఉన్న రోల్లో నూగుపిండిని దంచుతున్నారు. ఇంకా నేను వీడియో తీస్తూ ఉంటే మా అమ్మ నన్ను చూసి రారా డంచిక్ ఏం వీడియో తీసినావులే అని అనేసింది. సరే అని నేను కూడా అలా 2 మినిట్స్ అనేది దంచేసా. అబ్బో దెబ్బకు చుక్కలు కనిపించాయి నాకు. ఎంతైనా మా నాన్నకు స్టామినా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అప్పటి ఫుడ్ అలాంటిది. మా నాన్న నూగుపిండి దంచుతుంటే మా అమ్మ రోట్లో మెదిగిన నూగుపిండిని బయటికి తీసేస్తుంది. దబిక్కిన మా నాన్న రోకల్ బడిని మా అమ్మ చేతి మీద వేస్తే అంతే. ఇంకా నేను నూగుపిండి దంచినందుకు మా అమ్మ ఎంత పెద్ద లడ్డు ఇచ్చిందో చూడండి. ఇది తింటే రాత్రి కూడా అన్నం తినాల్సిన అవసరం ఉండదేమో. మీకు కూడా కావాలా నూగు ముద్ద లడ్డు? వద్దులే, మాదేం తింటారు మీరు. బాయ్ బాయ్.